హాయ్ అండి. నేను మీ మాధవిని. మీ ఇంటికి ఎవరైనా బంధువులు గానీ, ఫ్రెండ్స్ గానీ వస్తున్నారా? అయితే ఇలా సింపుల్‌గా ఒక 6 రకాల రెసిపీస్ చేసేసుకోండి. రెగ్యులర్‌గా అందరూ ఇంట్లో చేసేవే అండి ఇవి. ఫస్ట్ టైం ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈజీగా ఉండేటట్లు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా ఇంటికొస్తున్నారంటే మనం రెగ్యులర్‌గా ఏం చేస్తాం? పప్పు, సాంబారు, రసము, పచ్చడి, ఒక వేపుడు ఇలా చేస్తాం గదా! వీటిల్నే సింపుల్‌గా చూపిచ్చాను. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా మన ఆంధ్ర మాత గోంగూర పచ్చడిని చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా క్యాటరింగ్ స్టైల్లో చూపిస్తాను. బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజు 2 కట్టల గోంగూరని తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇలా శుభ్రం చేసి పెట్టుకుని గోంగూరని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్లో వేసి వేయించినప్పుడు మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. గోంగూరని మిక్సీకి వేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు. మెత్తటి గుజ్జులాగా రావాలి కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసైనా వేయించుకోవచ్చు. కానీ మిక్సీకి మటుకు వేయకూడదండి. వేస్తే టేస్ట్ మారిపోతుంది. గోంగూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మెంతులు వేసుకుంటున్నాను. గోంగూర పచ్చడిలో కంపల్సరీ మెంతులు వేసుకోవాలి. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తగ్గించి వేసుకున్నాను మెంతులు. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాడకుండా దోరగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1½ టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి దోరగా వేగనివ్వండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి, మాడకుండా వేగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కాస్త వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి, పేలకుండా ఉంటాయి. నేను ఈ పచ్చిమిర్చిని ఒక 20 పైనే తీసుకున్నానండి. ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడాలి. ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంటే కొద్దిగా తగ్గించుకోండి. మీరు తీసుకున్న గోంగూర పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎప్పుడైనా పచ్చళ్ళు కొద్దిగా కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. పచ్చిమిర్చిని కూడా బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కదా, మళ్ళీ టమాటాలు ఎందుకు మాధవి అనుకుంటున్నారా? టమాటాలు ఒకసారి వేసి ఈ విధంగా చేసి చూడండి, పచ్చడి ఎంత బాగుంటుందో. నేను ఒక 2 సార్లు చేశానండి. చాలా టేస్టీగా ఉంది. కానీ ఈ పులుపుకి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి కదా, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు గోంగూర దగ్గరగా అయిపోయి బాగా గుజ్జులాగా వస్తుంది. బాగా ఉడకాలండి, మెత్తగా ఉడకాలి. మనం మిక్సీకి వేయం కాబట్టి ఈ ప్యాన్లోనే మెత్తటి గుజ్జులాగా వచ్చేటట్లు గరిటె పెట్టి ఇలా తిప్పుకుంటూ చేసుకోండి. మామూలుగా గోంగూర ఈజీగా ఉడికిపోతుందండి. మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది మిక్సీకి వేయకపోయినా కానీ. బాగా ఉడకాలి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించండి. ఇప్పుడు ఈ గోంగూర ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయ్యింది కదా, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టండి. ఈలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా చల్లారుంటాయి. వీటిలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. మెత్తటి పేస్ట్ అంటే మరీ మెత్తగా చేసుకోమాకండి. జస్ట్ మనకి చిన్న చిన్న పలుకులుగా అక్కడక్కడ తగులుతూ ఉండాలి. అలా వచ్చేంత వరకు మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీకి వేసుకున్న ఈ టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తాన్ని ఈ గోంగూర మిశ్రమంలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోలేదంటే చూసుకొని సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయ మిక్సీకి వేస్తే మరి పేస్ట్ లాగా అయిపోయి టేస్ట్ బాగుండదండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారనుకోండి, మనం తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ పంటి కింద తగులుతూ భలేగా ఉంటుంది. ఇలా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. నేను పోపు దినుసులు వేసిన బిట్టు కట్ అయిపోయిందండి, అందుకని చూపించలేకపోతున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోండి. ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. దీంట్లోనే ఎండుమిరపకాయలు, ఒక 5-6 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని వేయించుకోండి.
ఈ వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇలా రెడీ అయిన ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. అబ్బా! అసలకి ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేమండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది మీరే చెప్తారు. ఇప్పుడు రెండవ రెసిపీగా సాంబార్ చేసుకుందాం. ఈ సాంబార్ కోసం నేను ఫస్ట్ ఒక కప్పు కందిపప్పుని ఇలా ప్యాన్లోకి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించేస్తున్నానండి. కొద్దిగా ఎర్రగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా కందిపప్పుని వేయించుకొని సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ సాంబారు. మనం డైరెక్ట్గా వేయించుకోకుండా చేసుకుంటుంటాం కదా. ఒకసారి మీరు ఎప్పుడైనా సాంబార్ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా కందిపప్పుని ఇలా వేయించుకొని చేసుకుంటారు, అంత బాగుంటాయండి. ఇప్పుడు చూడండి కందిపప్పు వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుందండి. మరి ఎక్కువ మాడినట్టు వేయించేసుకున్నారనుకోండి సాంబార్ కాస్త చేదుగా అనిపిస్తాయి. అందుకని ఇలా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకునే కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని నీళ్లు పోసేసి ఒక 2 సార్లు నీట్గా కడగండి. ఇప్పుడు కందిపప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. పప్పు అనేది మెత్తగా ఉడకాలండి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ పప్పు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా గిన్నెలో విడదీసి వేసుకోండి. చింతపండుని ఒకసారి నీళ్లు పోసి కడగండి. కడిగేసిన తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి చింతపండుని బాగా నాననివ్వండి. ఇప్పుడు కూరగాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. నేను తీసుకున్న కూరగాయలు వచ్చేసి ఒక 1/2 కేజీ దోసకాయ, అలాగే ఒక బంగాళదుంప తీసుకున్నాను, 3 బెండకాయలు, 2 వంకాయలు, క్యారెట్ 1, పెద్ద సైజు టమాటా 1, మీడియం సైజు అయితే 2 తీసుకోండి, 6 బీన్స్, ఉల్లిపాయ 1, 3 పచ్చిమిరపకాయలు, మునక్కాయ ఒక మునక్కాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొంతమంది మునక్కాయకి పైన తొక్క అనేది తీసేసుకుంటారండి. తీయకుండా వేసుకుంటేనే మనం తినేటప్పుడు మునక్కాయ టేస్ట్ బాగుంటుంది. మీకు అలా నచ్చదు అనుకుంటే ఇలా లైట్గా తీసేయండి, మరీ ఎక్కువ తీసుకోమాకండి. ఇప్పుడు నేను చూపించిన కూరగాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దోసకాయని మటుకు తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. లోపల విత్తనాలు తీసేసాను. దోసకాయ లోపల విత్తనాలు చేదుగా ఉన్నాయి నాకు, అందుకని విత్తనాలు తీసేసాను. కానీ విత్తనాలు వేసుకుంటేనే సాంబార్లో టేస్ట్ బాగుంటుందండి. ఈ దోసకాయ ప్లేస్లో మీరు కావాలంటే సొరకాయ ముక్కలైనా వేసుకోవచ్చండి. ఈ బంగాళాదుంపని అలాగే వంకాయని ఈ రెండింటిని కట్ చేసుకోమాకండి. ముందుగానే కట్ చేస్తే నల్లబడిపోతాయి. మీరు కూరగాయ ముక్కలు వేసుకునేటప్పుడు డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవచ్చు. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనిపేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా ఎనిపేసి ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు సాంబార్ చేసుకోవాలి అనే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో చేసేస్తున్నానండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసాను. ఈ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ కంపల్సరీ వేసుకోండి. సాంబార్కి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లోనే ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చా పచ్చగా దంచి వేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వేయించండి. ఈ పోపు అనేది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకోండి. అన్నీ ఒకటేసారి వేసేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత మనం వంకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వంకాయలను కూడా ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. ప్రస్తుతానికైతే ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించండి. ఈ కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటాయి. ఇప్పుడు చూడండి ఒక 3-4 నిమిషాలు ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను.
మళ్ళీ మనం సాంబార్ పొడి చేసుకునేటప్పుడు దాంట్లో కూడా కారం ఉంటుంది కాబట్టి, అంటే ఎండుమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ మటుకే కారం వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుతున్నానండి. ఒకవేళ కారం సరిపోకపోయినా మనం లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిప్పి తీసేసి రసాన్ని సపరేట్ చేసి ఇలా రసం పోసుకోండి. ఇలా చింతపండు రసం కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత నీళ్లు పోసుకోవాలండి. పులుపుకు తగ్గట్టు చూసుకొని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 3.5 గ్లాస్ పైనే నీళ్లు పోసుకున్నానండి. ఈ నీళ్లు పోసి ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా పులుపుకు తగ్గట్టు అని. సరిపోకపోతే ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, దాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్కి ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టేసి కూరగాయ ముక్కలు అనేవి ఒక హాఫ్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఆ కూరగాయ ముక్కలు ఉడికేలోపు మనం సాంబార్ పొడి చేసుకుందాం. ఈ సాంబార్ పొడి కోసం ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయొద్దండి, జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి. ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిలన్నింటినీ దోరగా వేయించండి. ఫస్ట్ ఇవి కాస్త వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి. ఈ శనగపప్పు మినపప్పు ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని వేయించుకోండి. ఇప్పుడు ఇవి ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ 1/4 టీ స్పూన్ వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేయించుకోండి. ఇవి వేగేటప్పుడు దీంట్లోనే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వేయించండి. ఏవి కూడా మాడనివ్వద్దండి. మాడాయి అంటే సాంబార్ అనేది లైట్గా చేదుగా అనిపిస్తుంది, అందుకని మాడకుండా బాగా దోరగా ఎర్రగా వచ్చేటట్టు వేయించాలి. ఇప్పుడు చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కరివేపాకు కూడా చూడండి బాగా వేగిపోయింది కదా. ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. వేడి మీదే మిక్సీకి వేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది. కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఇలా అప్పటికప్పుడు సాంబార్ పొడి అనేది చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎప్పటిదో ప్యాకెట్లోది ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేసి పెట్టుకునే దానికంటే కూడా ఈ విధంగా అప్పటికప్పుడు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు ఈ ముక్కలు కూడా ఉడుకుంటాయండి. మునక్కాయ ఉడికితే సరిపోతుందండి, మిగతా ముక్కలు ఈజీగానే ఉడికిపోతాయి. మునక్కాయని ఫస్ట్ ఉడికిందా లేదా చూసుకోండి. నేను ఇక్కడ నొక్కి చూపిస్తున్నాను చూడండి, లోపల లైట్గా పచ్చిగా ఉందండి. మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి మనం చక్కగా ఉడికిపోతుంది. దోసకాయ ముక్క అన్నీ ఉడికిపోయాయి చూడండి. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ సాంబార్ పొడిని వేసుకుంటున్నాను. నేనైతే మొత్తం పొడి వేసుకున్నానండి. మీకు ఇంత వద్దు అనుకుంటే 1 స్పూన్ తీసి పక్కన పెట్టేసి మిగతా పొడిని వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసుకోవాలి. ఈ పప్పును కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కుక్కర్లోనే కొద్దిగా పప్పు మిగిలిపోయిందండి, ఆ పప్పులో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా పోసేసి కలుపుతున్నాను. ఒకవేళ మీకు మరీ చిక్కగా అనిపించిందంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా పల్చగా ఉండాలి. ఉడికేటప్పటికే మనకి ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా పల్చగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా తగినన్ని నీళ్లు పోసేసుకొని మొత్తం బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సాంబార్ రెడీ అయిపోయాయి. గుమగుమలాడుతూ భలే టేస్టీగా ఉంటాయండి. కొంతమంది లాస్ట్లో పోపు పెట్టుకుంటారు, అలా అయినా పెట్టుకోవచ్చండి. ఇలా రెడీ అయిన సాంబార్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేస్తానండి. ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి సాంబార్ ఇంకా టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను కొద్దిగా వేస్తున్నాను, మీకు ఈ నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అంతే అండి, సూపర్ టేస్టీగా గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు 3వ రెసిపీగా టమాటా రసం చేసుకుందాం. ఈ టమాటా రసం చేసుకోవడానికి పెద్ద సైజు టమాటాలు ఇక్కడ నేను 3 తీసుకున్నానండి. బాగా పండిన టమాటాలు తీసుకోండి, రసం బాగుంటుంది. ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోండి. ఇదే గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. నేను మామూలు ఉప్పు వేస్తున్నాను,
కల్లుప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఈ టమాటా ముక్కలు అనేవి మనకి బాగా ఉడకాలండి, మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలి. 1 గ్లాస్ నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను 2 గ్లాసులు నీళ్లు పోసాను కదా, ఈ 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాసు అయ్యేంత వరకు ఉడికించండి. ఈలోపు రసం పొడి చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, 1 చిటికెడు వేయండి సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 4 లేదా 5 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. 2 గ్లాసుల నీళ్లు 1 గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరిగించేయాలి. ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మెత్తగా నలపండి. మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఇది బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతితో బాగా పిసికి పిప్పిని తీసేసేయండి, సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. నాకు అంత టైం లేదు కాబట్టి నేను వేడి మీదే చేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేంత వరకు నలిపేసి ఇలా స్టైనర్లో వేసి వడగట్టేసేయండి. ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేడి మీద ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. చెయ్యి కాలుతుందని ఇలా చేయడం వల్ల మనకి పిప్పి సపరేట్ అయిపోతుంది. ఈ టమాటా రసం అంతా కింద గిన్నెలోకి దిగుతుంది. ఇప్పుడు చూడండి, పిప్పి మొత్తం సపరేట్ అయిపోయింది కదా, ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా రసంలో మరికొన్ని నీళ్ళు పోసుకోండి. అంటే పులుపుకు తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి, పులుపు మీకు టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందా లేదా అని. మీ టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా ఎక్స్ట్రా నీళ్లు పోసానండి. ఇలా నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా, ఈ పొడిని 2 టేబుల్ స్పూన్లు లేదా 2.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ దాకా రసం పొడి ఉందండి, అది ఈసారి రసం చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి రసాన్ని. ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదని. నాకు ఇక్కడ కారం కొద్దిగా తక్కువ అయిందండి, అందుకని కొద్దిగా కారం వేసుకున్నాను. అలా చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఈ రసం పొడి కూడా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా రసం పొడి కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రసాన్ని ఒక 3-4 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇప్పుడు చూడండి, రసం బాగా మరిగిందండి. ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి వేరొక స్టవ్ పైన పోపు గరిటెను పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మామూలుగా రసంలో మనం నెయ్యి వేసుకోం కదా, కానీ ఈ రసానికి 1 రవ్వ నెయ్యి వేసి చూడండి. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అమోఘం అండి, అంత బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసాను. రసంలో ఎక్కువగా పోపు దినుసులు వేసుకోరండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ మా ఫ్రెండ్ వేస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేయండి. ఈ వెల్లుల్లి రెమ్మలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలను వేయండి. దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. రసానికి కంపల్సరీ ఇంగువ వేస్తేనే బాగుంటుంది. దీంట్లోనే లాస్ట్గా 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి. పోపు అంతా వేగిన తర్వాత తీసేసి ఈ రసంలో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొకటి లేదా 2 నిమిషాలు మరగనివ్వండి. ఎందుకంటే ఈ పోపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం రసంకి బాగా పడుతుంది. ఇప్పుడు రసాన్ని ఇలా 1-2 నిమిషాలు మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే రసం రెడీ. ఇలా వేడి వేడి రసాన్ని రైస్లో పోసుకొని తింటుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో, ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటాయండి ఈ రసము. ఇప్పుడు వంకాయ, మునక్కాయ, జీడిపప్పు కలిపి మసాలా కర్రీ చేసి చూపిస్తాను. రైస్లోకి అద్దిరిపోతుంది ఇది, చూడండి ఎలా చేయాలో. ఈ కూర కోసం ఫస్ట్ నేను ఇక్కడ 100 గ్రాముల దాకా జీడిపప్పు తీసుకున్నానండి. జీడిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసి నానబెట్టేస్తున్నాను. కూర ఒక సగం ఉడికే లోపలికే మనకి జీడిపప్పు అనేది నానిపోతుంది. ఇలా నీళ్లు పోసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయలని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను.
ఇప్పుడు ఈ ములక్కాడలకి ఈ పైన తొక్క మీకు వద్దు అనుకుంటే తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తానండి. నాకు టేస్ట్ అలానే బాగుంటుంది. కొంతమంది ఇలా తీసేసుకుంటారు. మీకు అలా కావాలంటే చేసుకోండి. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి ఒక 60-70% వరకు ఉడకనివ్వండి. ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల ములక్కాడ ముక్కలు అనేవి చప్పగా లేకుండా బాగుంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక 4 వంకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఇక్కడ నేను వంకాయలు 4 తీసుకున్నానండి. మీరు ఒక పావు కేజీ వంకాయల దాకా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. కొంతమందికి ఎండు కొబ్బరి పడదు కదండి, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ములక్కాడ ముక్కలు కూడా ఒక 70% వరకు ఉడుకుంటాయండి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. మిగతా అది మనకి కర్రీలో ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకొని దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించేసిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. మనం ములక్కాడ ముక్కల్ని ఇలా వంకాయ ముక్కల్లో వేసైనా మగ్గించేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ముందుగా ఉడికించుకున్నాను. ఎందుకంటే వంకాయ ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. ములక్కాడ ముక్కలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అందుకని నేను ఉడికించి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెడుతూ ఉండండి. టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి. అలా మెత్తగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా మగ్గాలండి. వంకాయ ముక్కలు కూడా మనకి హాఫ్ వరకు మగ్గిపోయి ఉంటాయి. ఈజీగానే ఉడికిపోతాయి వంకాయ ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది మీకు. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. లేదా మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. మొత్తం బాగా కలిసిపోవాలి. అడుగంటకుండా ఈ విధంగా గరిటెతోటి అంటూ బాగా కలపండి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ములక్కాడ ముక్కల్ని నీళ్ళతో సహా వేసుకోండి. ఇలా జీడిపప్పు ములక్కాడ ముక్కలు కూడా వేసేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు మీకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటున్నారో చూసి పోసుకోండి. నేనైతే ఈ కర్రీ మొత్తానికి 1 గ్లాస్ నీళ్లు పోసానండి. ఇలా చూసుకొని గ్రేవీ ఎంత కావాలి అనేది నీళ్లు యాడ్ చేసుకోండి. మరి ఎక్కువైనా కానీ బాగుండదండి. అలాగే ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి 3-4 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1.5 టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని కొద్దిగా వేడి చేసి ఇలా నలిపి వేసేయండి. పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా పౌడర్ కసూరి మేతి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి.
ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా రావాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. భలే ఉంటుందండి టేస్ట్. రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రెండిట్లోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 5వ రెసిపీగా బంగాళదుంప వేపుడిని రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 3 బంగాళదుంపలు తీసుకున్నాను అండి. ఈ సైజులో ఉన్నవి 3 తీసుకొని వీటికి పైన తొక్క మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలా తొక్కు మొత్తం తీసేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు, అలానే మరి పెద్ద ముక్కలుగాను కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి మీకు ముద్దగా అయిపోతాయండి. అదే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే వేయించడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని మీడియం సైజులో ఉన్న ముక్కలు కట్ చేసుకోండి. 3 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఈ ఉప్పు నీటిలో వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసానండి. మామూలుగా అయితే ఈ వేపుడికి శనగపప్పు, మినపప్పు వేయాల్సిన అవసరం లేదు, కానీ నేను వేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు. ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడిందాక వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నీళ్ళల్లో వేసి పెట్టుకుని బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించండి. సుమారుగా మీకు ఒక 15 నిమిషాల పైన టైం పడుతుందండి ఈ బంగాళదుంప ముక్కలు వేగడానికి. ఇవి వేగుతూ ఉంటాయి. పక్క స్టవ్ పైన పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఈలోపు ఇంకొక స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మాడకుండా రెండింటిని దోరగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ధనియాలు, జీలకర్ర బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను 1.5 టీ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరిని ఒక 2 ఇంచులు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ మనం బంగాళదుంప ముక్కల్లో కూడా వేస్తాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బంగాళదుంప ముక్కలు ఇలా సగం వరకు వేగాయండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో ఒక 1/2 టీ స్పూన్ వేసాము కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, బంగాళదుంప ముక్కలు మనకి వేగిపోయాయి. ఇలా ఒక ముక్కని ఇలా నొక్కి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది కదా, బాగా ఉడికిపోయాయి కూడా. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసి వేయించిన తర్వాత దీంట్లో లాస్ట్గా మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి వెల్లుల్లి కారం అనేది ఈ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ వేయించొద్దు. వెల్లుల్లి కారం మరి ఎక్కువ వేగిపోయిందంటే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు వెల్లుల్లి కారం ఇలా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, బంగాళదుంప వేపుడు రెడీ. మనం భోజనాల్లో ఏదో ఒక పప్పునైతే ఖచ్చితంగా చేస్తాం కదా. నేను ఈరోజు పాలకూర పప్పును చూపిస్తాను. మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి ఎండుమిరపకాయలని వేసుకోండి. ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సైజులో అంటే మీడియం సైజులో ఉన్న పాలకూర కట్టని ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పాలకూరని పప్పులో వేసేయండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని ఇలా విడతీసి వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా నానిన తర్వాత పిసికి రసం తీసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి ఈ విధంగా మెత్తగా ఎనుపుకోండి. ఈ ఎండుమిరపకాయలను కూడా పప్పు గుత్తి పెట్టి ఇలా గట్టిగా నలిపారంటే బాగా నలిగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా రసం తీసి పక్కన పెట్టుకుని చింతపండు రసాన్ని పోసుకోండి. దీంట్లోని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులో తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేను పప్పుని ఎప్పుడైనా కాస్త పల్చగానే చేసుకుంటానండి. మాకు ఇంట్లో అలానే ఇష్టపడతారు. మీకు చిక్కగా కావాలి అనుకుంటే నీళ్లు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసాను. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. దీంట్లోనే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి. వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఇలా నలిపి వేసుకోండి. తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ పప్పునంతా వేసుకోవాలి. ఆ కుక్కర్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపేసి ఆ వాటర్ కూడా పోసానండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారం అన్ని సరిపోయాయా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకోండి. చింతపండుకు తగ్గట్టు టేస్ట్ చూసుకొని ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఒక 3-4 నిమిషాలన్నా ఉడికించుకోండి. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడుకుంటుంది. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. మరి చూసారు కదండి 6 రకాల వంటల్ని ఎలా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.